మంటి నుండి మింత చేర్చిన మంటి నుండి మింత చేర్చిన మహాప్రభుండ నీకే జై జై మహాప్రభుండ నీకే జై 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 జయేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై. సమయంలో దేవుని వాక్యాన్ని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అలాగే 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావని ఆయన నివారింప చూసిన గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు ఎలాగున కానిచ్చును. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులైన మమ్మల్ని పుట్టించిన దేవుడవు, లోకములో శాపములో పాపములో నశించిపోతున్న నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ఎలాగైనా మమ్మల్ని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపములన్నీ కూడా నీ రక్తంలో కడిగి పరిహరించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో శాపములో పాపములు నశించుకున్నాను కూడా ప్రేమించి దేవా నా పాపములు దోషములు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకొని దిద్దుబాటు చేసుకుని ఇచ్చిన భాగ్యం బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. మరి యోహాను దినాల్లో కూడా ప్రభా అనేకులు వచ్చి యోర్దాను ప్రాంతంలో గలిలయ ప్రాంతంలో ఉన్న వారు వచ్చి వారి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని బాప్తిస్మం పొందారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క గ్రామంలో కూడా నాయన ప్రియ బిడ్డలు మరి చేస్తున్న పరిచర్య బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి రామన పాలన బిడ్డలు జ్ఞాపకం చేసిన బలపరచము నాయన పరిచర్య చేస్తున్నాం. బిడ్డలు అన్ని గారిని బట్టి అన్నమని గారిని స్థుతిస్తున్నాం. ఇంకా బ్రదర్స్ని బట్టి మీకు వందనాలు ప్రభా. సంఘాన్ని బట్టి మీకు వందనాలు. మరి దినాల్లో కొంతమంది నాయన బాప్తిస్మం పొందడానికి రక్షణ పొందడానికి సహాయం చేశారు, మీకు వందనాలు. మరి సాయంకాల సమయంలో ఇంకా కొంతమంది సిద్ధపడి వారి పాపములు నాయన ఒప్పుకొని సరి చేసుకుని దిద్దుబాటు చేసుకొని ప్రభా బాహాటముగా మరి మీరు ఎలా బాప్తిస్మం పొందారో గలిలయ ప్రాంతంలో దేవా అనేకులు బాప్తిస్మం పొందినట్లుగా మరి ప్రాంతంలో బిడ్డలో బాప్తిస్మం పొందుతుండగా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి వారు వారి ఆత్మను రక్షించుకోవడానికి మీరు చెప్పిన మారు మనసు పాప క్షమాపణ బాప్తిస్మం పొందుకునేటట్లుగా సహాయం వీళ్ళందరూ కూడా బలపరచము నాయన. రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే సిద్ధపడి వారి ఆత్మను రక్షించుకునేటట్లుగా సహాయం దయచేయండి. అయోగ్యులము ఎన్నిక లేని వారం దుమ్ముదులు వంటి వారం ప్రభా మరి మీ సన్నిధిలో ప్రార్థించుడి కానీ ఈ యొక్క పనులు చేయడం కానీ యోగ్యత లేదు. కానీ నీ కృపను వాడి దాన్ని బట్టి దేవా యొక్క బాప్తిస్మ కార్యక్రమమును మరి జరిగిస్తూ ఉండగా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయము. మరి ఇస్తున్న నాకును చూసిన బిడ్డలకును అలా సంఘ బిడ్డలందరూ కూడా మీరు తోడుగా ఉండి మీ కృపాక్షేమమును దాయిచేయండి. అమూల్యమైన రక్తంలో నన్ను మమ్మల్ని అందరూ కూడా మరోసారి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. మీ బాప్తిస్మ కార్యక్రమంలో నాయన మీ నాన్న మహిమపరుచుకుని మీ రాజ్యాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం తండ్రి. మేము దుమ్ముదులు వంటి వారం యోగ్యత లేని వారం కేవలం నీ కృపను బట్టి సహాయం దాయిచ్చారు. వీళ్ళందరూ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించారు. ఆది అపోస్తుల దినములలో దినదినం అనేక సంఘంలో చేర్చబడినట్లుగా మరి ఇక్కడ ఆయన
రామన్ పాలెం అలాగే పున్నంపాడు ఆ యొక్క నేను సంఘంలో నేను అనేక చేర్చబడినట్లుగా రక్షించబడినట్లుగా మీరే మార్గం సరళం చేయండి. రాజ్యాన్ని గట్టి మీ నామను మహింపరచుకోండి. మా ప్రార్థన విజ్ఞాపనాలను ప్రతిఫలం దయచేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామను బట్టి అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము సదాకాలం వీళ్ళకి తోడుగా ఉంటుంది. బాప్తిస్మ కార్యక్రమం అంతట్లో కూడా దేవా మీరే నడిపించి అందరం రక్షించి మహిమపరచుకుని రాజ్యాన్ని కట్టి ఆయన నామమును మహిమపరచుకోవడం కాక. మీ అందరికీ వందనాలండి. మా బైబిల్ ఆరో బుక్ బాగా నేను తీసుకొని వెళ్ళి బండి పేట మంచి క్యాన్ అక్క అన్నమ్మనక్క జారుతుందది. కిందకి దిగితే ఏం లేదు. నువ్వు వదిలు జాగ్రత్త కింద కాలు కింద కాలు జ్యోతక్క జాగ్రత్త. సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొనిపెట్టావా? సాక్షిగా నిలబడతావా? దేవుని కొరకు జీవిస్తావు కదా. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాం. వెనకాల జై జై యేసు రాజా, జై రాజా రాజా నీకే జై తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా, భాగ్యమైన యేసుక్రీస్తును విశ్వాసించావా? ఆయన స్వరక్షణగా అంగీకరించావా? ఆయనే నిజరక్షణ నమ్ముకున్నావా? సాక్షిగా నిలబడతావా? దేవుని సన్నిధిలో నీ పాపంలో పెట్టావా? ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ జై జై యేసు రాజా, జై జై రాజా రాజా నీకే జై జై రాజా రాజా నీకే జై రాజా రాజా నీకే జై జై
వాని పేరమ్మా సాక్షిగా నిలబడతావా సాక్షిగా నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ జై జై యేసు రాజా జై జై రాజా రాజా నీకే జై మహాప్రభుండా నీకే జై 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 యేసు రాజా జై జై రాజా రాజా నీకే దగ్గర రావాలి మంచిది అమ్మా నీ పేరమ్మా అమ్మా సుజానమ్మ సుజ్ఞానమ్మ సుజానమ్మ ఓకే సుజానమ్మ గారు నీ ప్రభుని విశ్వాసం ఉంచావా యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షణగా అంగీకరించావా ఆయన సాక్షిగా బ్రతికి నిలబడతావా యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచి నమ్ముతున్నావా ఆయన సన్నిధిలో నీ పాపాలను విడిచిపెట్టావా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామములో బాప్తిసం అమ్మా నీ పేరమ్మా మరియం మరియం గారు యేసుక్రీస్తు నమ్ముకున్నావా ఆయన స్వరక్షణగా అంగీకరిస్తున్నావా యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచి నమ్ముతున్నావా నీ బ్రతుకు జన్మలైన సాక్షిగా నిలబడతావా ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పు నిలిచిపెట్టావా ఆయన కొరకు జీవిస్తావు కదా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో జై జై యేసు రాజా జై జై రాజా నీకే జై జై రాజా రాజా నీకే జై 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 యేసు రాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజా పేరేమన్నా బ్యోలా ఈ రోజు నుంచి బ్యోలా అని పిలిపించుకో ఏం పేరు బ్యోలా అంటే పలకాలి ఎవరినే పిలుస్తారని చెప్పేసి బ్యోలా నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావా ఆయన స్వరక్షణగా అంగీకరిస్తున్నావా ఆయన నీ కొరకు కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి నమ్ముతున్నావా ఆయన సన్నిధిలో నీ పాపంలో కుడిచిపెట్టావా జనాలన్నీ కూడా సాక్షిగా నిలబడతావా ఎవరి మాట అంటావుగా సరే ఇలా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామములో బాప్తిసం ఏం పెట్టుకున్నారు మీరు ఏం చెప్పారు కదా పేరు ఏం చెప్పావు పేరు రైతునా
చెప్పు ప్రైజ్ చేయను. ఓకే బాగా చెప్పు. నో డౌట్. అమ్మా నీ పేరు ప్రైజ్ అని పెట్టారు. నా పేరు ప్రైజీ. అమ్మను ప్రైజీ. ప్రభుత్వం విశ్వాసించావా? యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? సాక్షిగా నిలబడతావా? యేసుక్రీస్తు నామంలో నీవు సాక్షిగా నిలబడి కొరకు జీవిస్తావా? యేసు ప్రభుని కొరకు మరణించి తిరిగి లేచి నమ్ముతున్నావా? సన్నిధిలో నీ పాపాలను పెట్టావా? మీ అమ్మ ఫోన్ చేయి. సాక్షిగా నిలబడతావు కదా? ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో నన్ను కూడా నీ స్వకీయ, నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా చేసితివి, సంపాద్యముగా చేసితివి. జై జై యేసు రాజా, జై రాజాది రాజా నీకే జై, జై రాజాది రాజా నీకే జై, జై. నీతిహీనుడనైనా నాకు, నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను, నీతి రక్షణ వస్త్రములను నీతితోన సగిన నీతి రాజా, నీతితోన సగిన నీతి రాజా. జై జై అవిలా బాగుందా? పేరు బాగుందా అంటున్నా? అవిలా తలకాలి. అవిలా అంటే చేర్చాలి. అవిలా ప్రభుత్వం విశ్వాసించావా? యేసుక్రీస్తుని కొరకు యేసు ప్రభు ఆయన నీ కొరకు రక్తం నిలబడతావా? ఆయన సన్నిధిలో నీ పాపంలో పెట్టావా? ప్రతిదినం జీవిస్తావు కదా? ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అవి ఎలా తండ్రి కుమార్ పరిస్థితి అధిక స్తోత్రారుడవైనా, అధిక స్తోత్రారుడవైనా, ఆది అంతము లేని దేవా, ఆది అంతము లేని దేవా, యుగ యుగములకు నీవే జై, జై. యుగ యుగములకు నీకే జై, 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 జై. రాజాది రాజా నీకే జై, జై. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా. నమ్మకమైన నా ప్రభు. యేసుక్రీస్తు నమ్ముకున్నావా? ఆయన సురక్షణగా అంగీకరించావా? నీ గొప్ప జన్మలను సాక్షి నిలబడతావా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఆయన పుట్టి నీ పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తెలియక నమ్ముకున్నావా? సన్నిధిని పాపములు పెట్టావా? నీ బ్రతు జన్మలను సాక్షి నిలబడతావా? ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామంలో రాజులైన యాజక గుంపులో, రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా, నన్ను కూడా నీ సొత్తైనా పరిశుద్ధములో చేత జై జై రాజాది రాజా
నీకే జై జై రాజా మంటి పురుగునైనా నాను మంటి పురుగునైనా నాను మంటి నుండి మింట చేర్చిన మంటి నుండి మింట చేర్చిన మహాప్రభు నీకే జై జై మహాప్రభు నీకే జై 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 యేసు రాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజా రాజా నీకే జై జై. సరే మంచిది. మీ పేరండి? యశ్వాల్ గారు, నీ యేసుక్రీస్తు నమ్ముకున్నావా? ఆయన స్వరక్షంగా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన సన్నిధిలో నీ పాపాలు విడిచిపెట్టావా? నీ బ్రతుకులన్నీ కూడా సాక్షిగా నిలబడతావా? యశ్వాల్ గారు, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. సిలువ రక్తములో నన్ను కడిగి సిలువ రక్తములో నన్ను కడిగి పాపమంతా పరిహరించిన పాపమంతా పరిహరించిన పవానుడగుమా ప్రభు యేసు పవానుడగుమా ప్రభు యేసు జై జై యేసు రాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజా రాజా నీకే జై జై నీతిహీనుడనైనా నాకు నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను నీతి రక్షణ వస్త్రములను ప్రీతితోను సగిన నీతి రాజా. ఈ లోకానికి వచ్చి ప్రభా ఆయన నేను అనుభవించిన శిక్షణ ప్రభా సమస్తము నీవు ప్రభా తండ్రి పాపి నేను నన్ను నీతిమంతుని పాపంలోనూ శాపగ్రస్తం నేను పడి ఉండగా జీవితంలో వంగి ఉండగా నన్ను చక్కగా ఏదైతే చేయకపోయినా నిజమే ప్రభా అయా మా ఇతరుల కాలంలో ప్రభా వారు ఎంతగానో నీకు తిరుగుబాటు ఆయన వారి బానిసత్వం నుంచి మీరు విడిపించినప్పటికీ కూడా తండ్రి బానిసత్వంగా ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో వారు మూలిగినప్పుడు వారు మూలుగులు విని ప్రవక్తను ఆయన మోషన్ ఏర్పరచుకున్న ప్రభా మీరు వారి బానిసత్వం నుంచి విడిపించినప్పుడు తండ్రి ఆయనను మీరు చేసిన మేలును ప్రభా వారి జ్ఞాపకం చేసుకోలేదు ప్రభా మేము మా జీవితంలో ప్రభా మీరు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసి కృతజ్ఞత కలిగి మీ యొక్క చిత్తమును నెరవేర్చే సహాయం చేయండి ఘనత మహిమ ప్రభా జై జై యేసు రాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజా రాజా నీకే జై జై సిలువ రక్తములో నన్ను కడిగి సిలువ రక్తములో నన్ను కడిగి
ప్రభు యేసు జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పేరండి రాజశేఖర్ గారు యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారా? నేను ఈ సురక్షుడిగా అంగీకరించారా? యేసు ప్రభు మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి నమ్ముతున్నారా? ఆయన సన్నిధిలో మీ పాపం విడిచిపెట్టారా? మీ బ్రతుకు జనములన్నీ కూడా ఆయన సాక్షి నిలబడతారా? స్టీఫెన్ ఈరోజు నుంచి స్టీఫెన్ అని మీకు నిలబెట్టుకున్నారు. రెండు సాక్షులు. స్టీఫెన్ గారు మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారు.